తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి వేడుకలను గాజువాక భాజపా కార్యాలయంలో బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ కర్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత చిన్నారులకు తలపై భోగిపళ్ళు వేసి ఆశీర్వదించారు. అనంతరం భోగి మంటలు వెలిగించి అందులో పిడకలు వేశారు. కార్యాలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో సుందరంగా అలంకరించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భోగి మంటల చుట్టూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేది సంక్రాంతి పండుగ అని అన్నారు. భావితరాలకు పండుగ విశిష్టతను తెలియజెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు సూచన మేరకు ఈ వేడుకలు నిర్వహించామని తెలిపారు. ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి మన గాజువాక మీడియా స్టేట్ ప్యానలిస్ట్ శ్రీ కర్నంరెడ్డి నరసింగరావు గారి పార్టీ కార్యాలయంలో అదేవిధంగా మరి ఆయన ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీ జిలకర భువనేశ్వరి గారి సారథ్యంలో మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి గుర్తించి పార్టీ మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మరి నాకు విశాఖ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నన్ను ఎంపిక చేయటం వల్ల వీరందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి గాజువాక పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నాకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాత కర్ణవనపాలెం పార్టీ కార్యాలయంలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. మొదటగా పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు వేసి ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా భోగి మంట కూడా వేసి ఆటపాటలతో సరదాగా సంక్రాంతి శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకోవడం జరిగింది. మరి రైతులందరికీ కూడా చేతికి పంట వచ్చి భోగభాగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కొత్త అల్లుళ్ళకి ఇంటికి పిలిచి వాళ్ళకి బహుమతులు కొత్త బట్టలు ఇవ్వడం జరుగుతుంది. రెండో రోజు మకర సంక్రాంతి రోజు పితృదేవతలను ఆహ్వానించి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి పిండి వంటలు చేసుకొని సరదాగా కుటుంబ సభ్యులంతా సమేతంగా మరి కలిసి భోజనం చేయడం జరుగుతుంది. మూడో రోజు కనుమ రోజు మన వ్యవసాయానికి ఏవైతే పశువులు సహాయం చేస్తాయో ఎడ్ల బండ్లు పశువులకు కూడా పూజ చేయడం జరుగుతుంది. మరి అన్ని పండుగల్లోనూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతితో అనంతకోటి జీవరాశులు అంతా కూడా సంతోషంగా ఉండాలన్న భాగవంతుని కోరుకుంటూ మరి మా గాజువాక పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Audio Jungle.